ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణను హై వోల్టేజ్ బ్లాక్ బస్టర్ డ్రామాగా సీఎం రేవంత్ రెడ్డి మార్చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డైవర్షన్ పాలిటిక్స్ లో మాస్టర్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను డైలీ సీరియల్లా నడిపిస్తున్నారు అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రోజుకొక చర్చకు దారితీస్తుంది. నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. సార్, మీరేమో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చాలామంది ఫోన్లు ట్యాప్ చేస్తుందంటున్నారు. బట్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీరే మొదటగా కంప్లైంట్ చేశారంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో చెప్పడం జరిగింది. సార్, రేవంత్ రెడ్డి గారు రామ్జీ నగర్ గ్యాంగ్ లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నారు. అంటే రామ్జీ నగర్ గ్యాంగ్ అంటే అటెన్షన్ను డైవర్ట్ చేసి బ్యాంకుల ముందర ఖాతాదారుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దోపిడీ చేసే గ్యాంగే రామ్జీ నగర్ గ్యాంగ్. ఆ రామ్జీ నగర్ గ్యాంగ్ లీడర్గా వారు బిహేవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. లేకపోతే నేను కంప్లైంట్ చేయడం ఏంటి, ఆయన నా పేరు చెప్పడం ఏంటి? నిజంగా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారే హోంమంత్రి. మరి వారి చేతిలోనే పోలీస్ శాఖ ఉంది. నేను ఏం కంప్లైంట్ చేసినా, తర్వాత ఆ కంప్లైంట్ ఎక్కడుంది, దానికి సంబంధించి కేసు ఎక్కడ బుక్ అయింది, ఇంతవరకు దాంట్లో ఏం ఇన్వెస్టిగేషన్ జరిగింది అన్న ప్రజల ముందర పెడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో అంటే ఈ అటెన్షన్ డైవర్షన్ టెక్నిక్లో మాస్టర్ రేవంత్ రెడ్డి. ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని నిన్న మాట్లాడుతూ కూడా చెప్పారు. సో అంటే గత ప్రభుత్వ హయాంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో దాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది అధికార దుర్వ్యాన్ని కూడా పాల్పడ్డారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంచి ప్రశ్న. రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నిజాలను ఎప్పుడైతే ప్రజల ముందర పెట్టిందో ఉక్కిరి బిక్కిరై ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందన్న భయంతో చివరికి నిజం మాట్లాడే ప్రయత్నం నిన్న ఢిల్లీలో చేసిండ్రు. నేను మొదటి నుంచి చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వేదిక నుండి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారం, చట్టబద్ధంగా అధికారులు చేసే వ్యవహారం. సో దానికి సంబంధించి మీరు సెట్ వేసుకున్నారు, అది వేసుకున్నారు, ఇది వేసుకున్నారు, మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి, నిజాలు ప్రజలకు చెప్పండి. సో సిట్ విచారణలో కూడా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తూ ఉన్నారని కూడా మీరు ఆరోపణ చేశారు గతంలో కూడా. సో కానీ నేను ఎలాంటి వాళ్ళను అధికారుల పైన ఎలాంటి ఒత్తిడి తేవట్లేదు, సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి చెప్తున్న మాట. అధికారులపై ఎలాంటి ఒత్తిడి లేనిదే వాళ్ళు ఇన్ని లీకులు, లేకపోతే సినిమా తారల ఫోన్లు కూడా ఉన్నాయని చెప్పేసి సంవత్సరం పాటు దాని రీల్ను తిప్పి 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 చివరికి మొన్న సినిమా తారల ఫోన్లు కూడా లేవు, లేకపోతే వ్యక్తుల భార్యల ఫోన్లు ఉన్నాయని, ఆ ఫోన్లు ఉన్నాయని, ఈ ఫోన్లు ఉన్నాయని, మొత్తం కూడా నా ఫోన్ కూడా ఉందని రేవంత్ రెడ్డి గారు, నా ఫోన్ కూడా ఉంది, నన్ను కూడా ట్యాప్ చేసిండ్రు, నా చుట్టుపక్కల అందరి ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. సో మరి ఇప్పుడు సడన్గా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఆయన? మరి ఆయన ప్రభావం లేకపోతే సిట్ అధికారులు ఇవన్నీ చేయరా? నిజంగా ఆయనకు సిట్టు మీద అంత, ఆయనే కదా హోంమంత్రి, అట్టేటప్పుడు ఆయన్నే సిట్టుకు అయ్యేమయ్యా ఒక ప్రెస్ మీట్ పెట్టండి, ప్రెస్ మీట్ నిజాలు చెప్పండి పత్రికల వాళ్ళకి అని చెప్పొచ్చుగా సిట్టుకు. ఎందుకు చెప్పడం లేదు ముఖ్యమంత్రి గారు? ఎందుకు అనవసరంగా దీన్ని పెద్ద డైలీ సీరియల్ లాగా ఎందుకు ఇంత నడిపిస్తున్నారు దీన్ని అనేది మేము అడుగుతున్నాం. సార్, మీరు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, లేదంటే కోమటిరెడ్డి కానీ, లేదంటే పొంగులెట్టి కానీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కూడా మీరు ఆరోపణలు చేస్తారు. సార్, ఎందుకు వచ్చింది సార్ మీకు అనుమానం? ఎందుకు వస్తూ ఉంది వాళ్ళ ఫోన్లో ట్యాప్ చేస్తున్నారు? నాకు రాలేదు, మాకు అనుమానం ఉంది. మా బీఆర్ఎస్ ఫోన్లో ట్యాప్లు చేస్తున్నాయన్న అనుమానం మాకు మొదటి నుంచి ఉంది. కానీ ఈ క్యాబినెట్ మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది మన సౌత్ ఫస్ట్ అనే ఒక పత్రిక, తన ప్రముఖమైన జర్నలిస్టు, తన కథనంలో నాకు స్పష్టంగా సమాచారం ఉంది అని చెప్పి ఆయన చెప్పినందుకు ఆ పత్రికా కథనాన్ని ఉటంకిస్తూనే నాకున్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయాన్ని తన సొంత క్యాబినెట్ మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారని చెప్పడం జరిగింది. మరి అంత అభద్రతాభావంతో చట్టానికి ఉల్లంఘిస్తున్నందుకు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ
యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నందుకు బహుశా రేవంత్ రెడ్డి గారే మొట్టమొదటి జైలుకు పోతారు. థ్యాంక్ యూ సార్. ఇది సో రేవంత్ రెడ్డి చిట్చాటు కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే చెప్తా ఉన్నారు. సో సిట్ పైన తమకు నమ్మకం లేదు, సో సిబిఐ విచారణ జరగాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో రేవంత్ రెడ్డి అభద్రతా భావంతోనే తన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తున్నారని చెప్తా ఉన్నారు. సో ఎవరెవరు ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో సో సిట్టింగ్ జడ్జికి సీల్డ్ కవర్లో వాళ్ళ పేర్లను సబ్మిట్ చేయాలని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ గారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రంగనాయకులతో కలిసి దిలీప్ సాక్షి న్యూస్ హైదరాబాద్.